రే అని బయటికి తోసేయండి రా. మళ్ళీ ఆడు నాకు కనిపించాడో చంపేస్తానండి. ఏంటి ధోని అన్న, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కలిసి. హాయ్ విరాట్, రారా. ఏంటన్నా ఎవరి మీద కోపడుతున్నావు? ఆడెవడో మొగల్తూరు మ్యాగీ ప్యాకెట్లు ఓనర్ అట. మన జెర్సీ మీద ఆడు బ్రాండ్ వేసుకుంటానని ఓ దొబ్బేస్తున్నాడు. ఆల్రెడీ జెర్సీలు అందరికి ఇచ్చారు కదన్నా. 2 మ్యాచ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎలాగేస్తాడు? అదే చెప్తుంటే వినట్లేదాడు. ఏం పర్లేదు, పిన్నిస్తో మ్యాగీ ప్యాకెట్ ఏదో పక్కన తగిలించుకోమంటున్నాడు. బుర్రగట్ట దొబ్బిందా ఏటాడికి? మొగల్తూరు మ్యాగీ ప్యాకెట్లు అట, మొగల్తూరు మ్యాగీ ప్యాకెట్. జెర్సీ మీద ఎంత ప్లేస్ ఖాళీగా కనిపిస్తే చాలు, ఎవడ పడతాడు వచ్చేస్తాడు బ్రాండింగ్ వేసుకోవడానికి. ఇలాగే వదిలేస్తే పానీపూరి చాట్ మసాలా బండి బ్రాండింగ్ కూడా మన జెర్సీ మీద వేసేస్తారు. ఎదవని ఎదవలు. అవునన్నా, నాకు అదే అనిపించింది. ఇంకొన్ని రోజులు అయితే ప్లేస్ లేదని పచ్చబొట్టు పొడిచేలా ఉన్నారు. బూథా బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీ కే అదగి థాయ్ జంట కట్టుకుంటివే. ఏ మన వార్నర్ బాబాయ్ బాగున్నావా? బాగున్నాను విరాట్, నువ్వెలా ఉన్నావు? నాకే సూపర్. అనుష్క బాగుందా? బాగుంది బాబాయ్. హాయ్ ధోని, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. ఇంతకీ ఏం చేస్తున్నావు అక్కడ? ఆ పనికి మాలిన టిక్ టాక్ ఏ మోర్తానో మా ఆవిడికి నేర్పించాను. అప్పటి నుంచి ఒకటే వీడియోస్ తీసుడు పెట్టుడు. ఫోన్లే, ఒక విధంగా దాని వల్లే బాగా ఫేమస్ అయిపోయావు నువ్వు. కొంప తీసి రేపు మ్యాచ్ లో బ్యాట్ పట్టుకుని బుట్ట బొమ్మ స్టెప్ వేస్తావా ఏంటి? అసలుకే ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ మీమ్ పేజ్ వాళ్ళందరూ నీ మీదే పడి బతకాలని డిసైడ్ అయిపోయారు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే ధోని. బేబీ కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ఓకే ధోని అండ్ విరాట్, మై వైఫ్ ఈజ్ వెయిటింగ్. మళ్ళీ కలుస్తాను. బొట్ట బొమ్మ. ఇగో బాబాయ్, అలా బుట్ట బొమ్మ అనుకుంటే బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేయి. హలో ధోని అండ్ విరాట్. ఎలాగేలు బాగున్నావా? చాలా రోజులు అయిందిరా బాబు నిన్ను చూసి. బాగా పొడిగైపోయినట్టున్నా. ఊరుకో విరాట్, కామెడీలు చేయకు. అరే బాబు, ఈసారి ఆడినప్పుడు బంతిని కొంచెం మెల్లక కొట్టు. ఇంత ముందంటే జనాలు ఉండేవారు, అందించేవారు. ఇప్పుడు చాలా కష్టం, కొంచెం చూసాడు సరేనా? అవును, ఇంతకీ మన రోహిత్ ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నట్టున్నాడు. మామ బాగున్నావా? బాగున్నాను విరాట్, నువ్వెలా ఉన్నావు? నాకేం సూపర్. హాయ్ ధోని అన్న. హాయ్. ఎరా మామ, మొన్న ఏం అలాగైపోయావు? ఏం చెప్పమంటావురా, ఇంతకు ముందంటే మొత్తం అంతా జనాలు, ఆ గోల, ఆ హడావుడిలో ఏదో అలా అయిపోయేది. ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్కలా అరిచేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి నకిలీ అరుపులు వేస్తున్నారు. దరిద్రం ఏంటంటే 6 కొట్టినా అదే అరుపు, అవుట్ అయిపోయినా అదే అరుపు. క్యాక్ అనిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. ఇంకా కన్ఫ్యూజన్ లో ఏదో అలా అయిపోయింది. సర్లేమయ్యా, కూల్. అవును రోహిత్, మొన్న మ్యాచ్ అయితే గెలిచాం గానీ నాకు కూడా ఏదో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న గ్రౌండ్ లాగా అనిపించింది. ఏదేమైనా ఈ కరోనా గట్టిగా దెబ్బేసింది. సరదాగా సెకండ్ Download Moj. Download Moj.